మార్గశిర మాస విశిష్టత. లక్ష్మీనారాయణునికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా ఉంటుంది. మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు. విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగ చేస్తాయని చెబుతారు. మాసానాం మార్గశీర్షాహం అంటారు కృష్ణ భగవానుడు. మార్గశిరం అంటే మార్గాలలో శ్రేష్టమైనది, ఉపయోగకరమైనది అని అర్థం. మార్గశిర మాసంలో కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావటం విశేషంగా చెబుతారు. ఈ నెలలో లక్ష్మీనారాయణుడికి తులసిమాలతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెబుతారు. ఈ మాసంలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మికంగా, మానసికంగా ఇచ్చే శక్తిని ఇచ్చేది ఈ మాసం. ఈ మాసం చాలా శుభప్రదమైనదిగా చెబుతాము. ఇక ఈ మాసంలో విశేష పర్వదినాల విషయానికి వస్తే మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమా మహేశ్వర వ్రతం చేసే ఆచారం అనాదిగా ఉంది. మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. మార్గశిర షష్ఠి, ఇది సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం. దీనినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. ఈ పర్వదినాన్ని కూడా ఈ మాసంలోనే జరుపుకుంటారు. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినంగా చెబుతారు. దీనిని కాలభైరవి అష్టమి అని కూడా చెబుతారు. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతిగా చెబుతారు. భగవద్గీత లోకానికి అందించిన రోజు ఇదేనని, ధనుర్మాసం ఆరంభం అయితే దీనిని వైకుంఠ ఏకాదశి అని లేదా ముక్కోటి ఏకాదశి అని చెబుతారు. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా చెబుతారు. మార్గశిర పూర్ణిమను శ్రీ దత్త జయంతిగా జరుపుకుంటారు. దీనినే కోరల పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనేక విశేషమైన పర్వదినాలు ఉండే మార్గశిర మాసంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది.